విజయవాడలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించిన 39వ సీనియర్ జూనియర్ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్ ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు కైవసం చేసుకున్నారని తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ అర్జున్ రావు తెలిపారు. కాకినాడ శ్రీనగర్లో గల ఏఎఫ్ఎంసీ స్కూల్లో తైక్వాండో శిక్షణ శిబిరంలో మెడల్స్ సాధించిన క్రీడాకారుల అభినందన కార్యక్రమం జరిగింది. కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న కె రేష్మ విద్యతో పాటు క్రీడల్లో ప్రతిభ ప్రదర్శించి సత్తా చాటిందని ఈ సందర్భంగా తైక్వాండో అసోసియేషన్ ట్రెజరర్ అర్జున్ రావు అభినందించారు. అదేవిధంగా పోటీల్లో మెడల్ సాధించిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా అర్జున్ రావు మాట్లాడుతూ విజయవాడ పోటీల్లో 34 మెడల్స్ సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను సాధించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్లు సత్యనారాయణ, అభిషేక్, అఖిల, కేవీ సత్యనారాయణ, త్రిమూర్తులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఎంకరేజ్మెంటు, మా ఒలింపిక్ అసోసియేషన్ ఎంకరేజ్మెంటు, ఈ అందరి సపోర్ట్స్ తోటి ఎంత యాక్టివిటీ నడిపిస్తున్నాం. ఇన్ని మెడల్స్ సాధిస్తున్నామంటే మాకు ఎన్నో సంవత్సరాలుగా మాకు బ్యాక్ బోన్ కింద ఉండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి మా తైక్వాండో అసోసియేషన్ తరఫున, అలాగే మన స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్న మన జగన్ గారు ఆడుతాం ఆంధ్ర, అందులో కూడా మన పిల్లలు ఉన్నారు. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, యూత్ని పైకి తీసుకురావాలి. అలాగే ఇంగ్లీష్ మీడియం గురించి కూడా లేని పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ చెప్పాలి. ఇంగ్లీష్ మీడియం ఉంటేనే కానీ భవిష్యత్తులో బయట ప్రపంచంలో బతకడం కష్టమవుతుంది. ఉన్న పిల్లలు ఎలాగ చదువుకుంటారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. లేని పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి ఇంగ్లీష్ మీడియంలో చదివితే వీళ్ళు భవిష్యత్తులో ఈరోజు కాకపోయినా ఒక 5-6 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి వీళ్ళంతా ఈ ప్రొడక్షన్ పైకి రావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఈ జనరేషన్ అంతా బాగుపడిన తర్వాత ఇప్పుడు మన జగన్ గారు చేసిన యాక్టివిటీ ఇది ఏంటనేది తర్వాత తరాలకి తెలుస్తుంది.